బియర్ లవర్స్ మీకోసం ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటో తెలుసా? రీసెంట్‌గా ఇండియా, యూరోపియన్ యూనియన్‌కి మధ్యలో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ జరిగింది. దాంట్లో అందరూ కార్స్ అండ్ బైక్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆల్కహాల్ గురించి ఎవరు మాట్లాడలేదు. మేబీ మాట్లాడిన చాలా తక్కువ మంది మాట్లాడుండొచ్చు. యెస్. కొన్ని బియర్స్ అనేవి ఫ్యూచర్‌లో ప్రైసెస్ అనేది తగ్గబోతుంది. అదేంటంటే హోగార్డెన్ అండ్ హెన్కెన్ అండ్ ఇంకొన్ని ఒకవేళ అక్కడ బ్రూ అయిన బియర్స్ ఉంటాయి. అవి పక్కాగా తగ్గబోతున్నాయి అన్నమాట. ఇంతకీ బియర్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? తెలుసుకుందాం. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు ది షో. ఇనీషియల్‌గా మనం గ్రెయిన్స్‌ని తీసుకోవచ్చు. అంటే వీట్, బార్లీ, కార్న్ ఇలాగా. చాలా తక్కువ మంది వీట్ బియర్స్ అండ్ కార్న్ బియర్స్‌ని ప్రిఫర్ చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద బియర్స్ అనేది బార్లీతోని తయారవుతుంది. ఫస్ట్ బార్లీని ఏం చేస్తామంటే కొన్ని డేస్ వరకు వాటర్‌లో సోక్ చేస్తాం. సోక్ చేసిన దాన్ని డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత దాన్ని క్రష్ చేసి బాయిలింగ్ వాటర్‌లో వేస్తాం అన్నమాట. ఒక పాయింట్‌లో అది షుగర్స్‌ని రిలీజ్ చేస్తది. చేసిన తర్వాత వాటిని టేస్ట్ అండ్ అరోమా కోసం మనం హాప్స్ అనే దాన్ని యాడ్ చేస్తాం. ఏసిన తర్వాత మనకు అందులో షుగర్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి కదా లిక్విడ్‌లోకి. అప్పుడు ద మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫెర్మెంటేషన్. దానికి గాను మనం ఈస్ట్ అనేది యాడ్ చేస్తాం. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే అది షుగర్స్‌ని తినేస్తుందనమాట. తినేసి మనకి ఆల్కహాల్ అండ్ గ్యాస్‌ని ప్రొడ్యూస్ చేస్తది. సో, ఎండ్ ప్రొడక్ట్ కొన్ని రోజులు దాన్ని కూల్ చేసిన తర్వాత మనకు కావాల్సింది అంటే ఏఎల్ఎస్ అంటే ఏఎల్ఎస్ స్ట్రాంగ్ బీర్ కావాల్సిన స్ట్రాంగ్ బీర్, లేగర్స్ కావాల్సిన ఆ రిక్వైర్డ్ అమౌంట్‌లో కూలింగ్ చేసిన తర్వాత దాన్ని ఫెర్మెంటేషన్ లైక్ ఫిల్టరేషన్ చేసి దాన్ని బాటిల్‌లోకి యాడ్ చేస్తారు. సింపుల్. అంత సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాను. ఎంత డిగ్రీస్ ఏంటి అనేది నేను క్లియర్‌గా చెప్పలేదు. అర్థం అవ్వడం కోసం మాత్రమే చెప్పాను. ఈ వీడియోని మీకు తెలిసిన ఒక బియర్ ఫ్రెండ్‌కి షేర్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫేవరెట్ బియర్ ఏంటో కామెంట్ చేయండి.